అందరికీ నమస్కారం అండి. ద్రాక్షాయణి అమ్మవారి కుడి చేతి వేళ్లు పడిన పుణ్యక్షేత్రము శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తిపీఠాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అష్టాదశ శక్తిపీఠాలలో 14వ శక్తిపీఠమే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో ఉన్న శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తిపీఠము. ఇక్కడ ద్రాక్షాయణి అమ్మవారి కుడి చేతి వేళ్లు పడ్డాయని చెప్తారు. ఈ శక్తిపీఠము చాలా శక్తివంతమైనది. ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భక్తులు పూజిస్తారు. ఈ శక్తిపీఠంలో విగ్రహారాధన ఉండదు. స్వయంగా శ్రీరాముడే అమ్మవారిని ఆరాధించిన దివ్యక్షేత్రము ఈ శక్తిపీఠము. ఈ శక్తిపీఠంలో ఎలాంటి విగ్రహారాధన ఉండదు. 4 దిక్కులా సమానంగా కట్టిన పీఠం మాత్రమే ఉంటుంది. దాని మీద వస్త్రాన్ని హుండీలా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలుచుకున్నట్లుగా భావిస్తారు. కానుకలను ఉయ్యాలలో ఉంచుతారు. ఇలా విగ్రహారాధన లేని శక్తిపీఠము భారతదేశంలో ఈ క్షేత్రం ఒకటే. ఇక్కడ సతీదేవిని అలోపి మాత, అలోపి దేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీదేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమని, సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కర క్షేత్రం అని పిలుస్తారు. శ్రీరామచంద్రుడు కూడా ఈ మాతను ఆరాధించినట్లు పురాణాల్లో చెప్పబడింది. తన తమ్ముడైన లక్ష్మణుడు భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించటానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు శ్రీరాముడు ఉన్నాడని చెప్తారు. అదే సమయంలో ఈ మాతను కొలిచినట్లు రామాయణంలో చెప్పబడింది. పూర్వము ఈ ప్రాంతమంతా ఒక దట్టమైన అరణ్య ప్రదేశంగా ఉండేది. అలోపి అనే రాణి పెళ్లి చేసుకొని ఈ మార్గంలోనే అత్తవారింటికి వెళ్తూ ఉంటుంది. ఆమె ప్రయాణిస్తున్న పల్లకి ప్రయాగ దగ్గరకు రాగానే దోపిడీ ముఠా ఈ బృందం పైన దాడి చేసి దోచుకుంటుంది. అప్పుడు పెళ్లికూతురైన రాణి అమ్మవారిని ప్రార్థించగా ఆమె పెళ్లికూతుర్ని మాయం చేసి దొంగల బారి నుంచి రక్షించిందని, అందుకే అప్పటి నుంచి అలోపీదేవి అని పిలుస్తారని ఒక కథనము. అలోపి అంటే మాయమవ్వడం అని అర్థము. అప్పటి నుంచి ఇక్కడున్న వారందరూ పెళ్లిళ్లకు ముందు అమ్మవారిని పూజించిన తర్వాతే ఇంట్లో శుభకార్యం మొదలు పెడతారు. జీవసృష్టి జరగటానికి ముందు ఇక్కడ బ్రహ్మ అనేక యాగాలు చేశాడట. అందుకే దీనికి ప్రయాగ అనే పేరు వచ్చింది. గంగా, యమున, సరస్వతి నదుల కూడలి ప్రదేశమే ప్రయాగ. మొఘల్ చక్రవర్తి అక్బర్ ప్రయాగను అలహాబాదుగా పేరు మార్చారు. ఈ 3 నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఈ సంగమంలో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు. కాశీ తీర్థయాత్ర చేసిన వారు ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం తప్పకుండా చేస్తారు. ఇక్కడ వెలిసిన మాధవేశ్వరీదేవి ఆలయాన్ని దర్శిస్తారు. అలాగే ఈ యాత్ర చేసిన వారు గంగా తీర్థం ఈ త్రివేణి సంగమం నుంచి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళాలి. ప్రయాగనే అలహాబాద్ అని కూడా అంటారు. పౌరాణికంగానే కాకుండా చారిత్రకంగా కూడా ఈ ప్రదేశము పేరు పొందింది. ఇక్కడ పవిత్రమైన స్నానాలు చేసి పెద్దలకు శ్రాద్ధ కర్మలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసము దేశంలోని అనేక ప్రాంతాల నుంచి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది. ఆ సమయంలో ఇసుకేస్తే రాలనంత మంది జనము ఇక్కడికి వస్తూ ఉంటారు. గంగా, యమున నదులు కలిసే చోట 2 రంగుల్లో నీళ్లు కనిపిస్తాయి. నల్లగాను ఎర్రగాను కనిపించే ఈ నీళ్లు కలిసే ప్రాంతంలో లోతు చాలా తక్కువగా ఉంటుంది. ప్రవేశ వేగం కూడా తక్కువగానే ఉంటుంది. భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేయటం కోసం పడవల్లో వెళ్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.